థర్డ్ సెమిస్టర్ విద్యార్థులకు ఈరోజు నా సబ్జెక్ట్ అయిన బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ మీద మీకు ఇంట్రడక్షన్ క్లాస్ ఇవ్వదలుచుకున్నాను. మీరందరూ కూడా ఈ ఇంట్రడక్షన్ క్లాస్ విని బ్యాంకింగ్ గురించి తెలుసుకుంటారని అనుకుంటా ఉన్నాను. మన బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో బ్యాంకింగ్ అంటే ఏమిటి, ఎన్ని రకాల బ్యాంకులు ఉన్నాయి, అవి చేసే పనులు ఏమిటి, ఇవన్నీ థియరీలో ఉంటుంది. ప్రాక్టీస్కి వచ్చేసరికి లీగల్ అంటే కస్టమర్ బ్యాంకర్ రిలేషను, బ్యాంకర్కి కస్టమర్కి బ్యాంకర్ అందించేటటువంటి సేవలు, వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు, అలాగే బ్యాంకర్కి ఉండేటటువంటి లీగల్ సపోర్ట్, అలాగే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ డ్యూటీస్, ఇవన్నీ ప్రాక్టీస్లో ఉంటాయి. అయితే ముందు అసలు ఈ బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనేటటువంటి సబ్జెక్ట్ ఎందుకంటే బ్యాంకింగ్ గురించి కొంత నాలెడ్జ్ విద్యార్థులకు ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అసలు బ్యాంకింగ్ గురించి మనం తెలుసుకోబోయే ముందు విత్త సంస్థల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విత్త సంస్థలు అంటే ఏంటంటే పొదుపునంతటిని సేకరించి ఆ పొదుపుని పెట్టుబడిగా మార్చేటటువంటి ఈ వ్యవస్థని విత్త వ్యవస్థ అని అంటారు. మన భారతదేశంలో విత్త వ్యవస్థ నిర్మాణం గురించి ముందు మొట్టమొదటిసారిగా తెలుసుకోవలసినటువంటి అవసరం ఉన్నది. ఈ భారతదేశ విత్త వ్యవస్థ నిర్మాణంలో వివిధ రకాలైనటువంటి విత్త సంస్థలు, విత్త మార్కెట్, విత్త పత్రాలు, విత్త సేవలు. విత్త సంస్థల్లోకి వచ్చేసరికి బ్యాంకింగ్ రంగ సంస్థలు, బ్యాంకింగేతర సంస్థలు, ప్రత్యేకమైనటువంటి సంస్థలు, వీటన్నిటి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. విత్త మార్కెట్లోకి వచ్చేసరికి ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్, గృహాల విత్త మార్కెట్, సెక్యూరిటీస్ మార్కెట్, విదేశీ మారకపు మార్కెట్, హౌసింగ్ మార్కెట్. విత్త పత్రాల్లోకి వచ్చేసరికి ద్రవ్య మార్కెట్ పత్రాలు, అలాగే మూలధన మార్కెట్ పత్రాలు. విత్త సేవల్లోకి వచ్చేసరికి మర్చెంట్ బ్యాంకింగ్, లీజింగ్, ఫ్యాక్టరింగ్ అండ్ క్రెడిట్ రేటింగ్. ఇవన్నీ కూడా విత్త వ్యవస్థ, భారతదేశ విత్త వ్యవస్థ నిర్మాణంలో ఇవన్నీ భాగాలు. అయితే విత్త సంస్థలకు వచ్చేసరికి ద్రవ్య మార్కెట్, మనీ మార్కెట్, మూలధన మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్. అంటే ఈ రెండు విత్త వ్యవస్థలో భాగాలు. ఇందులో మనం ద్రవ్య మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ మనీ మార్కెట్, ఇది ద్రవ్య మార్కెట్ అంటే మనీ మార్కెట్, మూలధన మార్కెట్ అంటే క్యాపిటల్ మార్కెట్. ఈ మనీ మార్కెట్ అంటే డీల్స్ విత్ షార్ట్ టర్మ్ ఫైనాన్స్, స్వల్పకాలిక ద్రవ్య నిధుల గురించి చర్చించేది, డీల్ చేసేది, దాన్ని మనీ మార్కెట్ లేదా ద్రవ్య మార్కెట్ అని అంటాం. క్యాపిటల్ మార్కెట్కి వచ్చేసరికి ఇట్ డీల్స్ విత్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్, దీర్ఘకాలిక ద్రవ్య అవసరాలు, వాటికి సంబంధించిన విషయాల గురించి డీల్ చేసేదాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఇప్పుడు మనకు బ్యాంకింగ్ వచ్చేసరికి మనీ మార్కెట్లోకి వస్తుంది. మనీ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఫారిన్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇవన్నీ ద్రవ్య మార్కెట్లో భాగాలు. మనకి ద్రవ్య మార్కెట్లో బ్యాంకింగ్ గురించి, ఈ బ్యాంకింగ్ సెక్టార్లో ఉండేటటువంటి థియరీ అండ్ ప్రాక్టీస్ గురించి మనకు అవసరం. మూలధన మార్కెట్లోకి వచ్చేసరికి అభివృద్ధి సంస్థలు, అలాగే పెట్టుబడి సంస్థలు, వ్యవసాయ పరపతి సంస్థలు, ఎగ్జిమ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎస్ఎఫ్సిస్. అభివృద్ధి సంస్థల్లోకి వచ్చేసరికి ఎస్ఎఫ్సిస్, ఎస్ఐడిబిఐ అండ్ సిడ్బి, నబార్డ్, అదర్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్. పెట్టుబడి బ్యాంకులకు వచ్చేసరికి ఎల్ఐసి, జిఐసి, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా,
ఇలాంటివన్నీ పెట్టుబడి సంస్థల్లోకి వస్తాయి. వ్యవసాయ పరపతి సంస్థలు మనకు అందరికీ తెలిసిన విషయాలే. ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్స్. ఎన్బిఎస్ఎఫ్సిస్ అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటే సహారా, ఆసరా ఇలాంటి సంస్థలన్నీ వస్తాయి. ఇది భారతదేశ విత్త వ్యవస్థకి సంబంధించినటువంటి విధానము. ఇందులో మనకి ద్రవ్య మార్కెట్ అంటే మన బ్యాంకింగ్ సెక్టార్ ఈ ద్రవ్య మార్కెట్లోనే ఉంది. ఈ ద్రవ్య మార్కెట్కి సంబంధించినదే మన బ్యాంకింగ్. ఈ బ్యాంకింగ్ గురించి తెలుసుకోబోయే ముందు దీని యొక్క చరిత్ర, దీని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పుడు అన్నట్లయితే మానవ మనుగడకి ఎంత చరిత్ర అయితే ఉందో బ్యాంకింగ్ కూడా అంతే చరిత్ర ఉంది. రాతి యుగం నాటి నుంచి మనుధర్మ శాస్త్రంలో కూడా బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. క్రీస్తు పూర్వం 600వ శతాబ్దంలో బాబిలోన్ దేశంలో బ్యాంకింగ్ నోట్లు ఉన్నాయి అని చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయని చరిత్రకారులు మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బ్యాంకింగ్ అనేటటువంటి పదం మధ్యయుగంలో ఇటలీలో వెనిస్ అనేటటువంటి బ్యాంకును ప్రారంభించిన తర్వాత ఈ బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ఉద్భవించింది అని చెప్తూ ఉంటారు. క్రీస్తు శకం 1157లో బ్యాంక్ ఆఫ్ వెనిస్ అనేటటువంటిది ప్రభుత్వ రంగ బ్యాంకుగా రూపొందడం జరిగింది. ఇటలీలో జర్మన్ల ఆధిపత్యం ఉండేది కాబట్టి వాళ్ళు ఇటలీలో జర్మన్ భాష, జర్మన్ వారి యొక్క ఆచార సాంప్రదాయాలు అక్కడ నడుస్తూ ఉండేవి. ఇక్కడ 1974వ సంవత్సరంలో వెనిస్ ప్రభుత్వం యుద్ధంలో తలమునకలై ఉన్నప్పుడు వాళ్ళ యుద్ధ అవసరాలకి మనీ అవసరం వచ్చింది, ద్రవ్య అవసరాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రజల దగ్గర నుంచి వడ్డీకి డబ్బు తీసుకుని ఈ ధనాన్ని పోగు చేయటం జరిగింది. ఈ పోగుని నిధి అని అంటారు. ఇటలీ భాషలో దీనికి మాంటీ అని అర్థం. ఇటలీలో ఈ నిధి అనే దానికి మాంటీ అని అర్థం. ఈ మాంటీ అనేది ఈ జర్మన్ భాషకి పర్యాయ పదం ఏంటంటే బ్యాంకు అని అర్థం. జర్మన్ల ఆధిపత్యం కారణంగా ఈ బ్యాంకు అనేటటువంటి పదం అంటే మాంటీ అనే దానికి బదులుగా బ్యాంక్ అనేటటువంటి పదం వాడుకలోకి వచ్చింది. అయితే ఇక్కడ ఈ బ్యాంకింగ్ సెక్టార్లో అసలు బ్యాంకింగ్ అనగా నిధి అని అర్థం. పూర్వం ద్రవ్య ఈ నాణేలు అవి లేని రోజుల్లో వస్తు మార్పిడి విధానం ఉన్నప్పుడు కూడా బ్యాంకింగ్ ఆధారాలు ఉన్నాయి. అంటే మన దగ్గర ఎక్కువగా ఉన్నటువంటి మిగులు వస్తువుల్ని ఓ చోట దాచుకోవడం, మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకోవడం, అదే బ్యాంకింగ్ వ్యవస్థ. ఈ బ్యాంకింగ్ వ్యవస్థకి చారిత్రకమైనటువంటి ఆధారాలుగా పురాతనమైనటువంటి నాగరికతకి పేరుగా ప్రసిద్ధి పొందిన గ్రీస్ అండ్ రోమ్ సామ్రాజ్యాలలో విలువైనటువంటి లోహపు నాణేలు వాళ్ళు కరెన్సీగా వాడేవారు. వాటిని భద్రపరిచి దాచుకుని అవసరాలు వచ్చినప్పుడు వాడుకుంటూ ఉండేవారు. రోమ్ నగరంలో బ్యాంకర్ల
వడ్డీ వ్యాపారులు. ఈ ముగ్గురు కలిసి ఆధునిక బ్యాంకింగ్ వ్యాపార వ్యవస్థకి మూల కారణాలు అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. మర్చెంట్ బ్యాంకర్లు అంటే ఏంటంటే వీళ్ళు ధనాన్ని నమ్మకస్తులైనటువంటి వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళ దగ్గర ఆ డబ్బు ఉన్నట్లుగా వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చేవారు. వ్యాపార వ్యవహారాలు అవి చేసుకునే వాళ్ళు ఇచ్చినటువంటి రసీదు ఆధారంగా వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలని ఉండేవారు. వీళ్ళు కూడా మర్చెంట్ బ్యాంకర్లు కూడా ఆధునిక బ్యాంకింగ్ వ్యాపార వ్యవస్థ నిర్మాణానికి ముఖ్యమైనటువంటి కారణం అని క్రౌథర్ అనేటటువంటి శాస్త్రవేత్త చెప్పారు. రెండోది స్వర్ణకారులు అంటే గోల్డ్ స్మిత్స్ అంటే ఏంటంటే వీళ్ళు విలువైనటువంటి బంగారము, వెండి అలాంటి వాటిని వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళు రసీదులు ఇచ్చేవారు. వ్యాపార వ్యవహారాల్లో ఈ రసీదుల ఆధారంగా చేసుకొని వ్యాపారస్తులు వాళ్ళ యొక్క వ్యాపారాలు నిర్వర్తించుకుంటుండేవారు. ఇవే గొడౌన్ రిసిప్ట్స్గా కూడా వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉండేవారు. ఇక వడ్డీ వ్యాపారస్తులు ఏంటంటే ధనం ఎక్కువగా, మూడవది వడ్డీ వ్యాపారస్తులు, స్వర్ణకారుల తర్వాత వడ్డీ వ్యాపారస్తులు. ఈ వడ్డీ వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిగులు ధనాన్ని వాళ్ళ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర ఇచ్చి వీళ్ళు కొంత ఉంచినటువంటి ధనానికి వడ్డీ ఇచ్చేవారు. అలాగే ద్రవ్యం అవసరమైనటువంటి వాళ్ళకి ఆ డిపాజిట్లను తీసుకునేటువంటి డబ్బుని ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వడ్డీ తీసుకుంటూ ఉండేవారు. ఈ విధంగా మర్చెంట్ బ్యాంకర్లు, స్వర్ణకారులు, వడ్డీ వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచంలో బ్యాంకింగ్ వ్యవస్థ రూపుదిద్దుకోవడానికి వీళ్ళే ముఖ్యమైనటువంటి కారణాలు అని చెప్తూ ఉంటారు. అయితే ఇదంతా బ్యాంకింగ్ వ్యవస్థ పూర్వోత్తరాలు. మొట్టమొదటిసారిగా భారతదేశ విత్త వ్యవస్థ, ఇందులో విత్త సంస్థల్లో బ్యాంకింగేతర ప్రత్యేకమైనటువంటి సంస్థలు. విత్త మార్కెట్లోకి వచ్చేసరికి ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్, అలాగే గృహ విత్త మార్కెట్, సెక్యూరిటీస్ మార్కెట్, విదేశీ మార్కెట్ అండ్ హౌసింగ్ మార్కెట్. విత్త పత్రాల్లోకి వచ్చేసరికి ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్. విత్త సేవల్లోకి వచ్చేసరికి మర్చెంట్ బ్యాంకింగ్, లీజింగ్, ఫ్యాక్టరింగ్, క్రెడిట్ రేటింగ్. ఇది విత్త వ్యవస్థ పూర్తి నిర్మాణము. అయితే విత్త సంస్థల్లోకి వచ్చేసరికి ద్రవ్య సంస్థలు, ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్. ద్రవ్య మార్కెట్లో ఉండేటటువంటి సంస్థలు అనేవి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, ఆర్ఆర్బీస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్. మూలధన మార్కెట్లోకి వచ్చేసరికి అభివృద్ధి బ్యాంకులు, పెట్టుబడి బ్యాంకులు, వ్యవసాయ పరపతి సంస్థలు, ఎగ్జిమ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్ఐస్. మనీ మార్కెట్, క్యాపిటల్ మార్కెట్ డివిజన్కి వచ్చేసరికి మనీ మార్కెట్ అంటే ద్రవ్య సంస్థలు, క్యాపిటల్ మార్కెట్ అంటే మూలధన మార్కెట్. ఈ మనీ మార్కెట్లో షార్ట్ టర్మ్ ఫైనాన్స్తో డీల్ చేసేదాన్ని మనీ మార్కెట్ అంటారు. అలాగే లాంగ్ టర్మ్ ఫైనాన్స్తో డీల్ చేసేదాన్ని క్యాపిటల్ మార్కెట్ అంటారు. ఈ వ్యవస్థ అంతా అయిన తర్వాత మర్చెంట్ బ్యాంక్. ఈ బ్యాంకింగ్ వ్యవస్థకి ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణాలైనటువంటి వాళ్ళు మర్చెంట్ బ్యాంకర్లు, స్వర్ణకారులు, వడ్డీ వ్యాపారస్తులు. వీళ్ళ ద్వారానే ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భవించిందని మన వాళ్ళు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నట్లుగా కొంతమంది శాస్త్రవేత్తలు, క్రౌథర్ అనేటటువంటి ఆర్థికవేత్త వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దీని తర్వాత డెఫినేషన్ పార్ట్ ఉంటుంది. అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అంటే ఏంటి, బ్యాంకింగ్ వ్యవస్థ పూర్వోత్తరాలకు కారణాలు, వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ ఇంట్రడక్షన్ క్లాస్ ఇవాటికి చాలు.
దీని తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ సంబంధించిన డెఫినేషన్స్, తర్వాత కంటిన్యూషన్గా బ్యాంకింగ్ వ్యవస్థ గురించి మాట్లాడుకుందాం. ఇవాళకి ఈ ఇంట్రడక్షన్ క్లాస్ ఎనఫ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.